ఓం గంగణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈ టాపిక్ ఏంటంటే జీవుడు ఈ తాదాప్యంతో ఇది కరణాలు దేహ ప్రాణ ఇంద్రియ మనస్సు అండ్ ఈశనాలు వీటితో తాదాప్యంతో చాలా తప్పన జరుగుతుంది. ఇది శాస్త్రాలన్నీ చెప్తున్నాయంటే తాను తెలుసుకున్నవాడు ఇది తెలుసుకోబడ్డది అయినా తప్పించుకోలేకపోతున్నాడు. దీనికి చాలా ఎఫర్ట్స్ ఏంటంటే ఒకటేమో లాజికల్గా తెలుసుకోబడ్డది అది మారుతుంది, తెలుసుకునేవాడు విడిగా ఉన్నాడు. మరి ఈ విధంగా ఈ అన్వేషణ తెలుసుకున్నది అనేకంగా ఉన్నాయి, దాని తెలివిలేనివి అవి షడ్వికారాలు ఉన్నాయి. తెలుసుకునేవాడు మరి దానికి భిన్నంగా ఉండాల్సిందే. ఎటువైపు చూసినా సైన్స్ పరంగా ఇది నిరూపణ ఉంది. కానీ వాస్తవ జీవితంలో దీనికి విపరీతంగా దీనికి అన్యంగా ఉంది. తాను శరీరం ఆ ప్రాణ ఇంద్రియాలతో ముడిపెట్టుకొని చాలా ఖేదం ఇదొకటి ఉంది. సరే, ఇప్పుడు తెలియని వాళ్ళు ఒక వర్గం అయితే తెలిసిన వాళ్ళు కూడా ఆ వృత్తులు బలీయం అంత ఉంది, దేహాత్మ భావం అంత బలీయంగా ఉండడం వల్ల మరి వ్యక్తి దానికి అన్యంగా దానికి విడిపడలేకపోతున్నాడు. ఎందుకంటే తెలుసుకునేవాడు తెలుసుకోబడ్డది కానప్పుడే తెలుసుకోవడం సాధ్యం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే తెలుసుకోబడ్డదానికి తెలియలేదు. సో ఎట్లా తెలియలేదంటే దానికి అది తెలుసుకోబడ్డది కాబట్టి. అయితే దీన్ని ఇంకొక విధంగా జస్ట్ ఇట్ ఈస్ అనదర్ అప్రోచ్. ఇది ఒక సపరేట్ ఏంటంటే ఇప్పుడు తాను ఎవరైతే పేరున్న వ్యక్తి జాగ్రత్త అవస్థలో ఉన్నాడో, నేను సుధాకర్ అనే తను ఈ దేహం మనస్సు ప్రాణం వీటితోని మమైకమయ్యాడు. సరే, మమైకమయ్యాడు, దేహం నేనే అంటున్నాడు. నా దేహం అంటు కాదు, నేనే దేహం, నేనే ప్రాణం, నేనే మనస్సు. ఈ దేహానికి అన్న అయితే నాకే అవుతుంది, దేహానికి జ్వరం వచ్చింది నాకే, దేహానికి అది పుట్టింది నేనే, దేహం వయస్సు, దేహం యొక్క హైటు ఓకే, దేహం యొక్క ఆల్ ఫీచర్స్ ఏమున్నాయో తనవిగానే భావిస్తున్నాడు. నీకు ఎంత వయసు అంటే ఎవరినైనా ఏజ్ చెప్తారు, శరీరం ఏజ్. మరి ఇదంతా కూడా జరుగుతుంది. శరీరం ఆకలి దప్పుడు నాకే, మరణాలు నాకే, శీతోష్ణాలు నాకే. సో ఈ విధంగా ఆ శరీరంతో టోటల్ తాదాత్మ్యం అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే ఎవరు సుధాకర్. అయితే ఇప్పుడు సుధాకర్కి ఒక ఆప్షన్ ఏంటంటే ఈ కరణాలు నేను కాదు అని వివేకంతో విడిపడ్డాం. ఎందుకంటే తెలుసుకోబడ్డాయి అనేకంగా ఉన్నాయి, తెలుసుకున్న తాను ఒక్కడే ఉన్నాడు కాబట్టి అనేకం కాదు. ఒక్కొక్క దాంట్లో కూడా చాలా అనేకం ఉంది. ఇప్పుడు శరీరంలో అనేక పార్ట్స్ ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే అవి మార్పు చెందుతున్నాయి. మరి ఇదంతా ఉంది, తాను అది అయ్యే అవకాశం లేదు. సరే, ఇది ఎవరికి మనకు సిద్ధించింది చాలా ఇట్ ఈస్ అ గుడ్. తాను విడిపడి ఉండగలిగితే. సో విడిపడి ఉండలేకపోయినప్పుడు ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఆ సుధాకర్ ఎవరైతే నేను సుధాకర్ అన్న ఇవాళ దేహ తాదాప్యం అన్నారో ఆ లక్షణాలు, ఆ కరణం, ఆ క్షేత్రానికి సంబంధించినవిగా గుర్తించడం. అప్పుడు గుర్తించినప్పుడు ఏమవుతుంది, తనవి కాకుండా అయిపోతుంది. ఇప్పుడు శరీరానికి అవస్థ అయింది, అది ఏదైతే జ్వరం వచ్చినా అది జ్వరం శరీరానికి కూర్చున్నది శరీరం, వయస్సు శరీరానికి. ఇంకా అట్లాగే ఏదేదైతే జరుగుతుందో కార్యాలన్నీ కూడా అవన్నీ కూడా ఆకలి శరీరానికి ఎవ్రీథింగ్ ఇదివరకు తన శరీరానికి తనగా భావించినాడో దాని కార్యాలు, ఆ కార్యాలన్నీ ఆ కారణానికి వైపు మళ్ళీ ట్రేస్. అది నిజంగా అదే. ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరగడం అనేది ఫ్యాన్కు సంబంధించిన ధర్మం లక్షణం. జ్వరం వచ్చింది, మరణం శరీరానికి వచ్చిన లక్షణం అది. అయితే మార్పు చెందడం శరీర లక్షణం తనది కాదు. ఏదైనా
అయితే ఆ శరీరం స్వస్థతగా ఉంది, శరీరం అస్వస్థగా ఉంది. శరీరానికే చలి వేడి ఉంది, శీతోష్ణాలు అది శరీరానికే. అట్లా ఈ శరీరం ఒక లక్షణాలన్నీ శరీరానికి ఇచ్చినప్పుడు ఈ పేరున్న వ్యక్తి దాని నుంచి, ఎందుకంటే దాంతో తదపయం అయ్యే ఇంకా అవకాశం లేదు. అలాగే శరీరం చేసే ఏదైనా ఇంద్రియాలు చూస్తున్నాయి, కరణాలు చూస్తున్నాయి, ఏవైనా ఆ చూడడాన్ని కరణాలుగా, అట్లాగే ఆ ఇన్స్ట్రుమెంట్కి అప్పచెప్పడం. ఇప్పుడు ప్రాణం ఉంది, ఆ ప్రాణం శరీరాన్ని నిలుపుతుంది. సో తాను ప్రాణం శరీరానికి అప్పచెప్పాలి. అలాగే మనస్సు కూడా సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎన్నో విధంగా నామరూపాత్మకంగా ప్రకాశింపబడ్డాయి. ఇవి కూడా సపోజ్ భావాలు భాతివే, భావాలు ఈ కరణాన్వి, మనస్సువి. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తమైన నామరూపాలు ప్రకాశంతో అనేది ఫిల్మ్ రీల్వి. అయితే అలా అట్లా చేసినప్పుడు ఈ పేరున్న అతను ఈ కార్యం నుంచి విడిపడే అవకాశం ఉంది. ఎందుకంటే కారణం ఒక లక్షణాలే కార్యం, కరణం ఒక ధర్మాలు కరణానికి, కరణం ఒక కార్యాలు కూడా కర్మలు క్రియలు కరణానికి చేసినప్పుడు ఇతను అటువైపు మరలాయి కాబట్టి అవి తాను దాని నుంచి విడిపడతాడు. ఇంకొకటి ఏంటంటే ఈ శక్తి, ఇప్పుడు శరీరం ఉంది, అదంతా కూడా దానికి ఆధారం సెల్స్. ఆ సెల్స్కు యాటమ్స్ ఎనర్జీ జ్ఞానం ఒకటే. జ్ఞానం ఎనర్జీని కలిగి ఉంది, అండ్ జ్ఞానాన్ని కలిగి ఉన్నది, ఇది శక్తిని కలిగి ఉన్నది జ్ఞానం శక్తిని కలిగి ఉంది. ఇదేంటంటే వెలుతురు వేడి వెలుతురును ఫైర్ అగ్ని లైట్ లాగా సన్ లాగా అవి రెండు కూడా ఒకటే. ఈ విధంగా అట్లా చూసినప్పుడు శరీరానికి ఎవరి మీద హక్కు ఎవరిది అంటే శరీరం శక్తిది. సో శరీర కార్యాలన్నీ కూడా శరీరానివే, కార్యాలు ఎప్పుడు దాని కారణంవి. సో ఈ విధంగా ఆ శరీర దేహ ప్రాణం ఇంద్రియాలు కూడా అవన్నీ కూడా ఆ కర్మేంద్రియాలతో కర్మలు జరిగాయి, ఆ కర్మలు కర్మేంద్రియాలవి, ఇవి కర్మేంద్రియాలకు సంబంధించినవి. అండ్ జ్ఞానేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. అయితే ఇతను ఎవరైతే దాంతో ముడిపడ్డాడో అతను ఇప్పుడు విడిపడ్డాడు. అతను అవి వేటికి సంబంధించిన ఆ ధర్మాలను ధర్మికి ఇప్పుడు శరీరం ఉష్ణం ఉంది, అది ప్రాణం కొట్టుకుంటుంది, అది శరీరాన్ని. నా ప్రాణం కొట్టుకుంటుంది, అది తప్పు. నా మనసు బాగాలేకపోవడం మంచి వృత్తులు చెడు వృత్తులు అవన్నీ కూడా మనసువి, అండ్ నిర్ణయాలు బుద్ధివి. మరి ఈ విధంగా ఆ కరణం ఒక కర్మలు క్రియలు కార్యాలు కరణంకి లింక్ చేయడం. దీనివల్ల ఆ సుధాకర్ పేరు అన్న అతను విడిపడ్డాడు. ఇప్పుడు ఆ సుధాకర్కి సుధా వాటెవర్ ధనం ఈశనాలు ఉన్నాయి, ఈశనాలు కూడా సుధాకర్వే. ఎందుకంటే తను సుషుప్తిలో పోయినప్పుడు ఇవి లేవు, ఈ భార్య పిల్లలు, అయితే ఇవి సుధాకర్. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు కరణం నుంచి సుధాకర్ని తప్పించాం, కరణ ధర్మాలను ఆ కరణానికి అప్పగించడం వల్ల అయితే సుధాకర్ విడిపడ్డాడు. సుధాకర్కి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఉంది. ఇవి డైరెక్ట్గా. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్, నేను సుధాకర్ అన్నది కూడా నాకే తెలుస్తుంది. అంటే ఈ పేరు లేని నేను ఒక అతను ఉన్నాడు, ఈ పేరు లేని నేను అతను అది ఉన్నది అతనే. అతను ఈ సుధాకర్ లేనప్పుడు ఈ జాగ్రత్త అవస్థ కంప్లీట్లీ ఈ ప్రాసెస్ లేనప్పుడు కూడా ఏముంది, సుషుప్తి స్వప్నం సుషుప్తి. ఆ స్వప్నం సుషుప్తిలో కూడా ఆ నేనుంది పేరు స్వప్నంలో. ఇప్పుడు ఈ చదువు మనసుకు, ఈ ఒక ఆఫీసర్ ఒక జాబు అది కూడా మనసే. సో ఇదంతా కూడా లేడు. ఇప్పుడు ఇది లేనప్పుడు కూడా స్వప్నంలో ఒక బెగ్గర్, ఆ బెగ్గర్ని కూడా తెలుసుకున్న తాను ఉన్నాడు.
అయితే సుషుప్తిలో కూడా సుఖం అనుభవిస్తున్నవాడు ఉన్నాడు. వాడిని కూడా తెలుసుకున్న నేను ఉంది. అయితే ఒక నేను పేరు లేనిది 3 అవస్థల్లో ఉంది. అది ఒక వ్యక్తి అనుకుంటే, జాగ్రత్త అవస్థలో ఈ శరీరం అనే ఒక వేషం, మనస్సు అనేది సూక్ష్మ శరీరం పాత్ర, దాని సంబంధికులు ఉన్నారు. ఆ పేరున్నది సుధాకర్ వాడికి. అయితే ఆ వేషం అది ఉన్నప్పుడు ఈ పేరు లేని నేను పేరు లేని విడిపడే ఉంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి నటుడిగా ఉన్నప్పుడు ఆ నటుడికి వ్యక్తిగా తాను విడిపడే ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మర్చిపోవడం వల్ల ఈ ఈ ఈ పేరున్న వ్యక్తి దాని ప్రతిబింబం ఏదైతే ఉందో, ఏదైతే ఈ వేషం వేసుకుందో, అది ఒక ప్రొజెక్షన్, ఒక విక్షేపిస్తుంది ఆ అధ్యాస. ఏంటంటే నేను సుధాకర్ అని, నేను సుధాకర్ అని. అయితే ఈ సుధాకర్ పేరు లేని నేను అదే వేషం వేసుకుంటుంటే పొరలే. అయితే ఈ సుధాకర్ అనేది ఆ సుధాకర్ మరి నేను చేస్తున్నానని, మరి ఆ చేయబడ్డ దాంతో ముడిపెట్టుకోవడం, అండ్ దాని తర్వాత ఇక ముప్పతిప్పలు ఇదే థింగ్. సో ఈ విధంగా అదే ఆ పేరు లేని వ్యక్తి ఉన్నప్పుడు ఈ ఈశనానికి ఇప్పుడు కరణ సంబంధించినవన్నీ కూడా కార్యాలు కరణానికి అప్పగించినప్పుడు సుధాకర్ ఫ్రీ. అలాగే ఇప్పుడు ఈశనాలు ఉన్నాయి. ఈశనాలు డైరెక్ట్గా సుధాకర్కి లింక్డ్. ఎందుకంటే సుధాకర్ ఇన్ వేరియట్ పాత్రలు, ఈ మే బి హస్బెండ్, ఈ మే బి ఫాదర్, సన్, బ్రదర్, సిస్టర్ అండ్ ఆల్. అయితే ఈ సుధాకర్ని కూడా తెలుసుకున్న తాను ఉన్నాడు. తాను ఉన్నప్పుడు ఈ సుధాకర్ కన్సర్న్డ్ ఎన్కంబరెన్సెస్ కూడా తాను విడిపడి ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పూర్తి ఎఫిషియెంట్గా తన విద్యుక్త ధర్మాలు చేసుకుంటూ తను దీంట్లో తగులం నుంచి లేదు కాబట్టి ఫుల్ ఎనర్జెటిక్గా. అయితే జ్ఞాని మాత్రమే అద్భుతంగా ఉంటుంది తన కర్మలు. ఎందుకంటే తను జ్ఞేయంతో విడిపడ్డాడు కాబట్టి ఇంకా ఉండదు. దానికి సంబంధించిన నియతి ఏదైతే తెలుసుకుంటున్నాడో అవి తెలుసుకోవడం వల్ల తాను దానికి విడిపడి ఉంటాడు. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ముక్తి అనుకోవచ్చు ఈ ప్రాసెస్ను. అయితే ఇప్పుడు తాను ఉన్నాడు, పేరు లేని తాను ఉన్నాడు. తనకేంటంటే తనకు ఉండడం ఉంది, జ్ఞానం ఉంది. అయితే మరి ఇది కూడా ఇది అవిద్య. విద్య అంటే జ్ఞానం తానుగా ఉన్నాడు. విద్య ఎందుకంటే జ్ఞానం నిరాకారం సర్వవ్యాపకం ఉంది. ఇప్పుడు నిరాకారం సర్వవ్యాపకం అంటే మనకు 2-3 ఉపమానాలు తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ అంతటా వ్యాపించింది. అదే ట్రైన్లో వచ్చింది. ట్రైన్లో వచ్చిన ఎలక్ట్రిసిటీ నేను అనుకుంది. అయితే అదే ఎలక్ట్రిసిటీ బయటంతా ఉంది, ఇంట్లో వచ్చింది, అది నేను అనుకుంటుంది. బయట ఉన్న మహాకాశం ఈ ఘటాకాశంలో వచ్చింది, ఇది నేను అనుకుంటుంది. అయితే ఏదైతే ప్రతిబింబించిందో ఇప్పుడు ఘటాకాశం, నేను ఆకాశం కలిగి ఉన్నాను అనడం అది తప్పు, అది ప్రొజెక్షన్. అలాగే ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ సపోజ్ అది నేను అనుకుందాం, అది జ్ఞానం. అయితే నేను ఎలక్ట్రిసిటీ కలిగి ఉన్నాను, నా ఎలక్ట్రిసిటీ అంటే తప్పు. అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ నువ్వుగా ఉంది. అది అట్నుంచి ఇటు బ్యాక్ ఎండ్ నుంచి ఫోర్ ఎండ్ ఆఫ్లో అది ప్రీఫిక్స్ సఫిక్స్గా జ్ఞానం తాను ఓకే. కానీ జ్ఞానం దానికి విడిగా నేను జ్ఞానం అంటే నేను ప్రీఫిక్స్ సఫిక్స్ అది నాట్ సంభవం కాదు. అలాగే అంతా ఉన్న ఎలక్ట్రిసిటీ ట్రైన్లో ఉంది, కానీ ట్రైన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ నేను ఉన్నాను అనుకుంటే అలాగే జ్ఞానం నేనుగా జ్ఞానవంతమై ఉన్నది. అయితే ఈ జ్ఞానవంతమైన నేను దానికి అస్తిత్వం ఒక తప్పు, నేను జ్ఞానం ఉన్నాను అనుకోవడం ఒక తప్పు, నా జ్ఞానం అనుకోవడం తప్పు. దీనికంటే ఒక చక్కటి ఇంకొక ఎగ్జాంపుల్ వెరీ క్లోజ్ ఏంటంటే మనం ఇంకుతోని ఒక వర్డ్ రాసాము నేను అని. అయితే ఇప్పుడు ఈ ఇంక్ నేనుగా ఉంది. ఎవరు నేను అనుకోవాలి? నేనుగా ఉన్నానని ఇంక్ అనుకోవాలి. అప్పుడు అది శుద్ధ ముక్త స్వరూపం, అది అంతటా ఉంది. ఇంక్ దీంట్లో ఒక లిమిటేషన్ ఏంటంటే ఇంక్ అంతటా ఉంది. అయితే ఇప్పుడు ఇంక్డ్ వర్డ్ ఆ వర్డ్ పరంగా అస్తిత్వం
తెలియపరుచుకుంటే మనం ఆక్షేపిస్తాం. అది నాకు తెలివి ఉంది, నాకు ఇంక కలిగి నేను ఇంక కలిగి ఉన్నానంటే ఎట్లాగో ఇప్పుడు కూడా ఆ పరబ్రహ్మ ఏదైతే ప్రజ్ఞానం, ఆ ప్రజ్ఞ నేనుగా నేనుగా ఎందుకంటే ఈ నేనులో లక్షణాలు ఉన్నాయి కదా, నేనుగా ఉంది. అయితే ఇప్పుడు ఈ నేను ఉన్నాను అనుకోవడం ఒక తప్పు, నాకు జ్ఞానం కలిగి ఉన్నది అన్నది ఇంకొక తప్పు, నేను జ్ఞానం కలిగి ఉన్నది ఒక తప్పు, నా జ్ఞానం తప్పు. అయితే ఇందాక మనం చూసిన ఆ నేను ఏదైతే అది పేరు లేనిది ఉందో, ఆ పేరు లేనిది ఉన్నదానికి ఏంటంటే అది జ్ఞానం ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం జరిగింది. దాన్ని రివర్స్ చేస్తే జ్ఞానమే తానుగా ఉంది, జ్ఞానం అంతా ఉంది. అయితే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ నేను అనేది కొంతలో అంటే ఈ పరిధిలో ఉన్న అది కూడా ఆరోపణనే. జ్ఞానం ఎప్పుడు ఒకటే, రెండు కాలేదు. అయితే ఇప్పుడు దానివల్ల ఏంటంటే తన ఈ పరిధిలో నుంచి వచ్చి ఈ నేను అనేది జ్ఞానంతో ఒకటే అని తేలిందో, జ్ఞానం అంతటా ఉంది, నేను అంతటా ఉన్నాను అని ఆ విధంగా లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్కి అయినప్పుడు ఇది ఏంటంటే ఇది ఎన్లైటన్మెంట్. ఇది ఎన్కోడింగ్ లాగా ఎన్లైటన్మెంట్. అయితే ఇన్ఫినిట్యూడ్, అయితే ఇది ఇమార్టాలిటీ. ఫస్ట్ ఏమో ముక్తి, మోక్షం, ఎందుకంటే అది అప్పుడు దాంట్లో ఇరుక్కుపోయిన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫినిటీ, ఎమాన్సిపేషన్, ఇది ఇన్ఫినిటీ, ఇమార్టాలిటీ. సో ఇది ఒక అటెంప్ట్. బికమర్ నుంచి నోయర్స్కి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఆ వృత్తులు చాలా బలీయంగా ఉండడం వల్ల జన్మల నుంచి. ఈ బికమర్ దేంతోనయ్యారు? కార్యాన్ని కరణంకు అప్పచెప్పడం, ఈ విధంగా ఆ పేరున్న వ్యక్తి విడిపడడం, అలాగే పేరున్న వ్యక్తిని కూడా తెలుసుకున్న తాను పేరు లేనివాడు ఉండడం, అలాగే ఈ పేరున్న వ్యక్తికి సంబంధించిన ఈశనాలు కూడా ఆ పేరున్న వాడికితో కొరిలేట్ చేసి పేరు లేని అతను దాని నుంచి కూడా విముక్తమై మరి ఆ పేరు లేని వ్యక్తే 3 అవస్థల్లో ఉన్నాడు సాక్షిగా. ఆ పేరు లేని వ్యక్తి మరి తను ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం ఉంది. అయితే ఇది అసంభవం, ఎందుకంటే జ్ఞానం ఇన్ని జ్ఞానం, ఇప్పుడు ఇదే మాట 10 మంది అన్నప్పుడు 10 జ్ఞానం ముక్కలైనట్టు. డిఫరెంట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు నేను జ్ఞానం కలిగి ఉన్నా అంటే అది రూల్ కాదు. ఇప్పుడు ఏ ట్రైన్ పరిధిగా ఆ ట్రైన్ ఇన్ని ఎలక్ట్రిసిటీలు ఉంటే 10 ట్రైన్లు ఉంటే 10 ట్రైన్లు ముక్కలు కాలేదు, అది ఎలక్ట్రిసిటీ నిరాకారం. అయితే దీనికి రివర్స్ ప్లే ఏంటంటే ఎలక్ట్రిసిటీ నేనుగా ఉంది, ట్రైన్ ఎలక్ట్రిసిటీగా ఉందంటే కరెక్ట్. అయితే ట్రైన్ ఎలక్ట్రిసిటీ నేను, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అంటే జ్ఞానం అంటే ఇది ఉండే ఉపమానం. జ్ఞానం అంటే నేను, జ్ఞానం లేనిది నేను అనుకోలేదు. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే నేను అంటే జ్ఞానం అంటే నేను. సో ఎందుకంటే ఇప్పుడు ఆ విద్య స్థితిలో ఉన్నా కూడా నేను జ్ఞానం కలిగి ఉన్నాను, నా జ్ఞానం అంటే అట్లా జ్ఞానం కలిగి ఉంచుకోబడేది కాదు. అండ్ జ్ఞానాన్ని తెలుసుకునే ఇంకో జ్ఞానం ఉండదు, జ్ఞానం ఒకటే. అయితే ఇవి రెండు ఒకటి కావాల్సిందే. సో దీనికి మనకు చక్కగా ఇంక్డ్ వర్డ్తోని, ఉపమానంతో ఇది క్లియర్గా తేటతెల్లం అవుతుంది. అయితే ఒక ముందు ముక్తి, దాంట్లో ఇరుక్కుపోయింది అది ముక్తం కావడం, ముక్త ఆనంద. అయితే తర్వాత ఆనంద వైపు పోవడం. ముక్తి ఏంటంటే ఆ పరిధి, ఆ కండిషనింగ్స్, దుఃఖాలయం అశాశ్వతం అన్నారు, దాని నుంచి మనం విడిపడ్డాం. ఇప్పుడు ఏంటి? ఆనందం అనంతత్వం వైపు మనం పొందడానికి ఈ నేను విషయంలో, ఇప్పుడు నేను ఆ పేరు లేని పేరును గుర్తించడం, ఆ పేరు లేని నేను అది జ్ఞానం తానా, లేకపోతే యాక్చువల్గా సహజంగా ఉన్నది తాను జ్ఞానం, ఈ లింక్ ఆ బ్యాక్ సైడ్ తాను జ్ఞానం
డౌన్ సైడ్. దానికి కరెక్ట్ ఏంటంటే జ్ఞానం తను అని, తాను పరిధిలో నుంచి జ్ఞానం పరిధి అంతటా ఉంది కాబట్టి తాను కూడా అంతటా ఉన్నాడు. ఇది ముక్తి మోక్షం. సో ఇట్ ఈస్ అ 2 స్టేజ్. ఒకటంటే లిబరేషను, మార్టాలిటీ నుంచి ఆ అబోర్డ్ ఆఫ్ దానికి విడిపడడం, తాను అమృతత్వం, ఇట్ ఈస్ ఇమ్మార్టాలిటీ, ఇన్ఫినిటీ అటువంటి. సో దిస్ ఈజ్ ది వన్ అప్రోచ్. ఆ బికమర్ నుంచి నోయర్గా ఒక ఆల్టర్నేట్ మోడల్. ఇట్ ఈస్ ఓన్లీ టు హెల్ప్ అండ్ everything glorifications to Holy Master Sadguru Shiva. Hari Om.